మనకి అనుమానం రావాలి, తర్వాత దాన్ని అవకాశం. నేను ఇలాగే ఎందుకు ఉండిపోయాను, ఇంతకన్నా ఎందుకు బాగలేను. చాలామంది ఇలాగే ఉండిపోయిన వాళ్ళు, నా ఫాదర్కి డబ్బు లేదు, మేము పెద్ద జీన్స్ లేవు, మా వాళ్ళు తెలివైన వాళ్ళు కాదు, పొలం దూదుకొని వచ్చి, ఇలాంటివి ఉండకూడదండి. మా ఫాదర్ కూడా చాలా చిన్న స్టేజ్ నుంచి వచ్చాడు, మేము కూడా అంతలాగే వచ్చాం. సో అనుమానం ఉండకూడదండి, అనుమానానికి కారణాలు వెతుక్కోకూడదు. అది సో అలానే అవకాశం అది అందిపుచ్చుకోవాలంటారు. సో గురూజీ, అనుమానం అయిపోయింది, అవకాశం అయిపోయింది, మరి ఆ మూడో స్టెప్ ఏంటి? మూడోది నిర్మాణం. నిర్మాణం అంటే ఏమీ చేయకుండా ఇంట్లో కూర్చోవటం కన్నా ఏం చేసినా బెటర్ అనేది ఫస్ట్ నిర్మాణంలో ఫస్ట్ స్టెప్. రెండోది, ఇప్పుడు పొద్దున లేచి సాయంత్రం వరకు పనిచేసి నిద్రపోతున్న దానికన్నా 1 గంట ముందు నిద్ర లేచి 1 గంట తర్వాత నిద్రపోతే 2 గంటలు ఎక్కువ వస్తుంది నా లైఫ్లో అని తెలుసుకోవటం. మీరు అందరూ అంతేగా చేసేది, షూటింగ్ అయిపోయింది. 1 గంటకి నువ్వు 10 పైసలు సంపాదిస్తే 2 గంటలు ఎక్కువ పని చేయటం వల్ల 20 పైసలు ఎక్కువ సంపాదిస్తావు. ఇది మూడో పాయింట్. ఈ 20 పైసలు నువ్వు బ్యాంకులో వేసుకుంటే సంవత్సరానికి నీకు 12% వడ్డీ చొప్పున 2 పైసలు ఎక్కువ వస్తుంది. ఇలా 10 సంవత్సరాలు 2 పైసలు అయితే నీకు 20 పైసలు వచ్చేస్తుంది. ఆ తర్వాత నువ్వు పని చేయక్కర్లేదు. అంతే కదా, సింపుల్. కాబట్టి నీ యొక్క టైం వాల్యూని బాగా పెంచుకో. ఉదాహరణకి మీరున్నారు, మీకు పని మనిషి ఉంది, మీ పని మనిషికి మీరు 50 రూపాయలు ఇస్తారు. ఈ పని మనిషి బట్టలు ఉతకదు, ఓన్లీ అంట్లతో వెళ్ళిపోతుంది. బట్టలు ఉతకాలంటే 10 రూపాయలు ఎక్కువ అడిగారు. మీకు బట్టలు ఉతకడానికి 1 గంట టైం పట్టింది. మీరు యాంకరింగ్కి వచ్చారు, ఇక్కడ మీకు 50 రూపాయలు ఇచ్చారు. 50 రూపాయల్లో 10 రూపాయలు పెట్టి పని మనిషిని బట్టలు ఉతకడానికి పెట్టుకుంటే మీకు 40 రూపాయలు మిగులుతుంది. శక్తి మిగులుతుంది, ఓపిక ఎక్కువ అవుతుంది. ఇలా అయిన తర్వాత మీరు కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చి స్ట్రెయిన్ అయ్యారు. ఇంకో 50 రూపాయలు ఇచ్చి కారు డ్రైవర్ని పెట్టుకుంటే మీ స్ట్రెయిన్ తగ్గిపోతే ఇంకొక 100 రూపాయలు సంపాదిస్తారు. ఇలా మీ యొక్క శక్తి విలువ, టైం విలువ పెరిగే కొద్దీ మీకు పనిచేసే వాళ్ళందరూ ఎక్కువైపోతూ ఉంటారు. యు ఆర్ కన్వర్టింగ్ యువర్ టైమ్ అండ్ ఎనర్జీ ఇంటూ మనీ టు గివ్ టు సంబడి ఎల్స్ హూ విల్ డూ ఆల్ దట్ వర్క్ ఫర్ యూ. అప్పుడు మిమ్మల్ని ఎగ్జిక్యూటివ్ అంటారు, ధీరుభాయ్ అంబానీ అంటారు. మీరు ఏమీ పని చేయక్కర్లా, మీరు ఓన్లీ ఎగ్జిక్యూటివ్ చేసుకుంటూ మీకు ఎందులో ఉంటే అందులో చేసుకోవాలి. ఇప్పుడు నేను ఉన్నాను, రచన అది, నేను వెళ్ళి కాఫీ పెట్టుకుంటే మళ్ళీ 10 నిమిషాలు వేస్ట్. కాఫీ తీసుకొచ్చి ఉంటే ఒక ఏసీ పెట్టుకున్నాను అనుకోండి, కొంచెం ప్రొడక్టివిటీ. ఇలా నా శక్తిని అంతా, సమయాన్ని అంతా డబ్బుగా సంపాదించుకుంటూ పోయే కొద్దీ మీకు బోల్డంత టైం మిగిలిపోతుంది. అది డబ్బుగా కన్వర్ట్ అవుతూనే ఉంటుంది. ఒక స్టేజ్ వరకు అయిన తర్వాత బికమ్ ఫిలాంథ్రఫిక్, అంటే ఇచ్చేస్తూ పోండి ఇతరులకి.